మంత్రులు వస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ మాట్లాడుతూ మంత్రుల పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద ఉన్న ధాన్యం కుప్పలను రాత్రికి రాత్రే 8 లారీల్లో కొనుగోలు చేసి తరలించారని, అదేవిధంగా రోజు ఎందుకు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామంలో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయని, 50% కూడా కొనుగోలు జరగలేదని అన్నారు. అకాల వర్షం వల్ల వడ్లు తడిసి మొలకెత్తాయని అన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతు మాట్లాడుతూ మండల కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద హడావుడిగా రాత్రికి రాత్రే ఆ ప్రాంతంలోని ధాన్యాన్ని ఖాళీ చేశారని, వారి అవసరాల కోసం ఏదైనా చేస్తారని, రైతుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంచ రాజేశం, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కంటిరెడ్డి, యూత్ అధ్యక్షుడు కొడగంటి శ్యామ్, అధికార ప్రతినిధి ఉప్పులూటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నెల మీద 8 రోజులు అవుతుంది. మాసం వచ్చి 20 రోజులు, కుప్ప వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజులు చంది రోజు వాన కొడితే రోజు రావాలి, నేర్పంగా కూడా ఇట్లుంటుంది. ఇక ఎన్ని రోజులు దాకా ఉంటుండు మరి మేము బీట్లే పొలం కాడికి ఎన్ని రోజులు నడిచినాం, చేనులకు 2 రోజులు నడుతున్నాం. పెట్టుబడి లక్షలు ఇక్కడ గిట్లా ఖరాబ్ చేసుకున్నాక మేము ఎట్లా బతుకు రైతులు. ఇప్పుడు అక్కడికి వస్తారు అని అక్కడ అన్ని కుప్పలు కాల్ చేసారు. అక్కడికి ఇప్పుడు పెద్దోళ్ళు వస్తారని మరి ఇవేనాడు కాల్ చేస్తారు. అక్కడికి లారీల మీద లారీలు పంపిన అక్కడికి లేచే మేము ఇక్కడ ఇంకా నెల రోజులు ఏడ్చినాం, అట్లు పోయేటట్లు కొద్దిగా ప్రయత్నం చెయ్యుర్రి. మీ దాయ అవి రైతులను అయితే ముంచకూర్రి. పోయిన నెలలో 6 తారీఖు వచ్చినాయి మాషరా. ఇగో ఇప్పుడు ఇవాళ 16 తారీఖు, 40 రోజులు అవుతుంది. ఇప్పుడు జోకలే పడతాడు. ఇప్పుడు రోజు ఫోన్ చేయంగా ఇప్పుడు ఇచ్చాడు. వర్షాకాలం వస్తుంది, మా పంట నుక్సాన్ అవుతుందని ఎన్నో మాట్లాడినా ఇస్తలేరు. ఇవాళ ఇచ్చిండు బారదాన్ని జల్ది కొనాలి. మా అడ్లు లారీలు అచ్చులు లేదని ఆపుతుర్రు. ఇట్నే హెలిప్యాడ్కు మంత్రులు వస్తున్నారని ఏ విధంగా 8 లారీలు పెట్టి తరలించిరో ఆ విధంగా రైతు కొనుగోలు కేంద్రం నిలిచిపోయిన ధాన్యాన్ని వెంటనే ఆ విధంగా కొనుగోలు చేసి తరలించాలని కోరుతున్నాం. నిన్నటి రోజున మంత్రులు వస్తున్న పర్యటన కొద్దీ 8-9 లారీలు ఒక్కరోజే పంపించి దాన్ని ఖాళీ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కళ్ళల దగ్గరికి రైతుల కంటతడి పెట్టకుండా ఈ వర్షంతో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ నిన్నైతే ఏదైతే 8-9 లారీలు వచ్చినాయో ప్రతిరోజు కూడా 8-9 లారీలు తెప్పించి వరి ధాన్యాన్ని కనీసం 2-3 రోజుల్లో క్లోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కనీసం నెల అవుతుంది మీరు చాలు చేసి, ఇప్పటి వరకు సగం పోయినాయి, ఇంకా సగం అట్లే ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బందికరంగా ఈ వర్షం ద్వారా చాలా లాకలు వస్తున్నాయి. కాబట్టి తొందరనే తదుపరి నిర్ణయం తీసుకొని వారంలో మొత్తం క్లోజ్ చేయాలని కోరుతున్నాం. మండల కేంద్రంలోని వరి ధాన్యం సెంటర్లని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పరిశీలించింది. గత 4-5 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలకు చాలా వరకు వడ్లు మొలకెత్తడం జరిగింది. రైతులకు తీరని నష్టం జరిగింది. చాలా రోజుల నుంచి గత నెలలో ఈ కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు, కానీ ఇప్పటి వరకు 50% ధాన్యాన్ని కూడా ఇక్కడ కొనుగోలు చేయలేదు. ఈ రుద్రంగి మండల కేంద్రంలో ఏసంగి ప్రతి సీజన్లో ఇక్కడ 90,000 నుంచి 1,00,000 క్వింటాల ధాన్యం ఇక్కడ ఓన్లీ రుద్రంగి మండల కేంద్రంలోనే వస్తూ ఉంటుంది ఇక్కడ. కానీ ఏదో ఈరోజు మంత్రుల పర్యటన ఉందని చెప్పి నిన్న ఆగమేళ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడి శాసనసభ్యులు అక్కడ ఒక లారీలు తెప్పించి హెలిప్యాడ్ వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం ఖాళీ చేశారు. కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో నిల్వలు విపరీతంగా కుప్పలున్నాయి. వర్షాలు పడుతున్నాయి. ఆల్రెడీ ఋతుపవనాలు కూడా కేరళను తాకినాయి. మనకు కూడా వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఋతుపవనాలు వస్తున్నాయి. మొన్నటి వర్షాలకే చాలా నష్టం జరిగింది. కావున ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు గారు వెంటనే స్పందించి అన్ని సెంటర్లలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలని తీర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ అతి మోసపూరితమైన పార్టీ నిజంగా ఈ దేశంలో ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే. ఇన్ని అబద్ధాలు చెప్పడం మేమైతే ఎప్పుడూ వినలేదు. అసలు అన్ని అబద్ధాలు ఉంటాయని కూడా తెలియదు. అన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేసి ఎన్నో రకాలుగా మోసం చేసి వచ్చిర్రు.
కనీసం వరి ధాన్యం అన్న కొనుగోలు చేసే పరిస్థితి మీది లేదు. ఎలాంటి దుర్భర పరిస్థితిలో తెలంగాణ ఉంది, ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ పాలన కొనసాగుతుంది. ఏమైనా అంటే మీరు హెలికాప్టర్లలో తిరగడం, ఇక్కడ ఏదో చూపించుకోవడం తప్ప నిజంగా చెప్పాలంటే చేసేది ఏమీ లేదు, చేసింది ఏమీ కనపడట్లేదు. జనాలకు కూడా చాలా విసుగొచ్చింది. ఒక్కసారి వాళ్ళలో విస్ఫోటనం వస్తే తట్టుకోవడం కష్టం. వాళ్ళ మెప్పు పొందడానికి పని చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మరి ప్రభుత్వ విప్పు ఈ రుద్రంగి ముద్దుబిడ్డ అని చెప్పుకోవడంలో మొదలు చెప్తున్నారు కానీ మరి ఇక్కడ ఉన్న సమస్యలను, రైతుల సమస్యలను తీర్చడంలో ఎటువంటి బాధ్యత లేకుండా ఉన్నారనేది రైతులు ఆహ్వానాలు చేస్తున్నారు, బాధపడుతున్నారు. దయచేసి ఈ రైతుల బాధను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం నిజంగా ఈ పాలన ఎట్లుందంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల పాలన ఎట్లున్నదో ఇప్పుడు ఆ పాలనను తలపిస్తున్నదని రైతులు మొరబెట్టుకుంటున్నారు. దయచేసి ఈ ధాన్యాన్ని తొందరగా కొని, ఎందుకంటే ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక రైతులు అన్ని కష్ట నష్టాలు, ఈ అకాల వర్షాల వల్ల ఒక్కొక్క రైతు వడ్ల కుప్పలను, వరిధాన్య కుప్పలను 2 సార్లు 3 సార్లు ఆరబెట్టుకుంటూ మళ్ళీ కుప్ప చేయవలసినటువంటి పరిస్థితి వచ్చి బాధపడుతున్నారు. దీన్ని గమనించి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు తొందరగా రైతులను ఆదుకొని వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి తొందరగా పైసలు వచ్చేటట్లు, ఒక్కొక్క రైతుకు నెల రోజులైనా పైసలు పడతలేవని రైతులు వాపోతున్నారు. దయచేసి ఇవన్నీ పరిగణలో తీసుకొని ఈ వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ